యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు బేమడోలు వాస్తవ్యులు కుమారి పిట్టా మౌనిక జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు పిట్టా రాధాకృష్ణ గారు, విజయలక్ష్మి గారు, అలాగే వారి సహోదరుడు ఆదిత్య కుమార్. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడము యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో ద్రాక్ష తోటను గురించిన వివరాలు ఇస్తున్నాడు. ద్రాక్ష తోట యోధా జనాంగమే, ఇశ్రాయేలు జనాంగము, యోధా జనాంగము దేవుని ద్రాక్ష తోట. దేవుడు ఒక ఉన్నతమైన ఎక్స్పెక్టేషన్ దాని మీద ఉంచారు, కానీ ఆ స్టాండర్డ్కు వాళ్ళు రాలేకపోయారు. దాని కారణం చేతనే 722 BCలో అష్షూరునకు ఇజ్రాయేలు వారు చెరకు కొనిపోబడ్డారు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచనాలను ఇస్తూ హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్న మాటలు. 10వ వచనం, 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసము ఇచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి ఎగును. ఎక్కడైనా ఒక విత్తనం వేస్తే ఒక వృక్షం రావాలి. ఒక వృక్షంలో ఉన్నన్ని విత్తనాలు వేస్తే ఒక వృక్షం రావడం ఏంటి? అట్లాంటిది అన్నమాట. అంటే కరువు, పంట లేకపోవటం, కరువు, ఫలం లేకపోవటం ఇది సూచిస్తుంది. మద్యము త్రాగుదాము అని వేకువని లేచి తెల్లవారుజాముని ద్రాక్షారసం తమకు మంట పుట్టించే వరకు, రాత్రి అయ్యే వరకు, చాలా రాత్రి అయ్యే వరకు పానము చేసేవారికి శ్రమ. తెల్లవారుజామును మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు మద్యపానం చేసేవాడికి శ్రమ కాకపోతే ఏముంటుంది? మద్యపానం చాలా భయంకరమైనటువంటి వ్యసనం. అది నీటి మీద పడుకుంటే ఎట్లా తేలుతున్నట్టుంటే ఉంటుందో అట్లాంటి పరిస్థితి. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పోతుంది, క్రిమినల్ యాటిట్యూడ్స్ను ప్రొవోక్ చేస్తుంది, స్వస్థబుద్ధి పోగొట్టేస్తుంది, కార్యదక్షతను పాడు చేసేస్తుంది, స్థిమితం లేనివాడిగా అయిపోతాడు, బలహీనుడైపోతాడు, పాడైపోతాడు. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయిస్తూ ద్రాక్షరసం తాగుతూ విందులు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఇక్కడ వచ్చిన చూస్తే ద్రాక్షారసం తాగుచూ విందులు చేసుకునే వాళ్ళు దేవుని పని మర్చిపోతారు. ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ గాడ్ సైట్, దేవుని దృష్టిలో వారి జీవితానికి దేవుడు ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఉద్దేశం, నియమం వారి యోచన కూడా చేయరు. ఒక ఉద్యోగి ఉన్నాడు, త్రాగితే ఉద్యోగం సంగతి మర్చిపోతాడు. ఒక వ్యాపారి ఉన్నాడు, త్రాగితే వ్యాపారం సంగతి మర్చిపోతాడు. ఆ యోచన ఉండదు, ఇక ఆ ఆలోచన ఉండదు. అంటే పని పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది. త్రాగుడుకు బానిసలు కావద్దు. ఇప్పుడు మినరల్ వాటర్ ప్యాకెట్స్ దొరకటం కష్టమైపోతుంది, కానీ సారా ప్యాకెట్లు సులువుగా దొరుకుతాయి. మంచినీరు దొరకని ప్రాంతాలు ఉన్నాయి, కానీ సారా దొరకని ప్రాంతాలు లేవు. దేశం ఏమవుతోంది? పాడైపోతుంది. యువత ఏమవుతోంది? నిద్రపుచ్చబడుతోంది. భవిష్యత్తు ఏముంటుంది వాళ్ళకు? లైఫ్లో పర్పస్ ఏముంటుంది? వాళ్ళు పాడవుతున్నారు.
కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోతున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిక చేత జ్వరపీడులైపోతున్నారు. ఆహారం లేదు. గొప్ప గొప్ప వాళ్ళకి ఆహారం లేని పరిస్థితి. జ్ఞానం గల వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులకి భోజనం లేని పరిస్థితి. కారణం ఏంటి? జ్ఞానం లేదు. నా ప్రజలు జ్ఞానం లేదు. నన్ను విడిచిపెట్టారు. లోకాన్ని హత్తుకున్నారు, పాపాన్ని హత్తుకున్నారు. శాపం వచ్చింది. ఆదాము పాపం చేసినప్పుడు భూమి చెమటోడ్చి నువ్వు భూమి మీద పంట పండించి నువ్వు తింటావు, కానీ భూమి నీకు ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలిపిస్తుంది అన్నాడు ప్రభు. భూమిని దేవుడు శపించాడు, ఆదామును శపించలేదు. కాబట్టి ఇజ్రాయేలీయులు పాపం చేసినప్పుడు భూమి ఆ శాపాన్ని వెలుపటికి తెచ్చింది. దానివల్ల వాళ్ళకి ఆహారం లేదు, జ్వరపీడితులయ్యారు, సిక్ అయిపోయారు వాళ్ళు. ఆ కారణం చేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా నోరు తెరిచి గనులను సామాన్యులను ఘోషజేవారు హర్షించువారు పడిపోతున్నారు. అందులో వైరస్లు ఎక్కడ చూస్తే అక్కడ ఫీవర్లు, వైరస్లు, భయంకరంగా ఉంది పరిస్థితి. ఆనాటి పరిస్థితుల్లో ఇవాళ కూడా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడంతా కూడా స్వైన్ ఫ్లూ, భయపడుతున్నారు అందరూ కూడా. ఇదంతా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? దాన్ని అడ్వాన్స్గా నివారించేటువంటి జ్ఞానం లేకపోవటం. నిర్వీర్యం అయిపోతుంది జ్ఞానం రోజు రోజుకి సమాజంలో. అల్పులు అణగద్రక్కబడతారు, గనులు తగ్గించబడతారు, గర్విష్ఠుల చూపు తగ్గిపోతుంది. సైన్యములకు అధిపతికి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడతాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకుంటాడు. దేవుడు తీర్పులు తీరుస్తూ ఉన్నప్పుడు దేవుడు తాను పరిశుద్ధుడు అనేది లోకానికి తెలియజేస్తున్నాడు అన్నమాట. 17వ వచనం, అది మేత బీడుగా ఉంటుంది, గొర్రెపిల్లలు అచ్చట మేస్తాయి. గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపర్లు అనుభవిస్తారు. సొంత భూములు విదేశీయులు అనుభవిస్తున్నారట. ఇతర జాతుల వారు, ఫిలిస్తీయులు, సిరియనులు, ఇట్లాంటి వాళ్ళు, రెజీనీయులు, వీళ్ళు వచ్చేసి ఇశ్రాయేలీయుల భూమిని అనుభవిస్తున్నారు. వీళ్ళు తిండి లేని వారుగా తయారయ్యారు. భక్తిహీనతను త్రాళ్లతో దోషములను లాగుకునే వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకునే వారికి శ్రమ. వారు ఇట్లా అనుకుంటున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యాన్ని చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలని, మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపని, తీపి చేదని ఎంచుకున్న వారికి శ్రమ. నెగిటివ్ థింకింగ్, అన్నింటా కూడా వ్యతిరేక భావనలే. తీపిని చేదు అంటారు, చేదును తీపి అంటాడు, వెలుగుని చీకటి అంటాడు, చీకటిని వెలుగు అంటాడు. అంతా యతిమతం, వితండవాదం. కారణం కఠిన హృదయం. హృదయం పాడైనప్పుడు ఇట్లాంటి భావనలే కల్పిస్తూ ఉంటాయి. అంతా ఒక దిక్కు ఆలోచిస్తే వీళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు. ప్లెయిన్ థింకింగ్ ఉండదు, కన్నింగ్ థింకింగ్. ఇట్లాంటివి ఉండటం వల్ల ఎవరికి నష్టం? తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకొని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అనుకొని తలంచుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారికి శ్రమ. జ్ఞానం లేనివాడు నేను జ్ఞాని అనుకుంటే ఏమిటి ప్రయోజనం? బుద్ధి లేనివాడు నాతో బుద్ధి కలిగిన వాడు లేడు అనుకుంటే ఏమిటి ప్రయోజనం? బుద్ధిహీనులు అనేకులు ఈ దినాల్లో బుద్ధిమంతులుగా చలామణయ్యే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కాదు. అది వారికి శ్రమగానే పరిగణమిస్తుంది. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. ప్రభు ఇక్కడ శ్రమలను గురించి మాట్లాడుతున్నాడు. ఉద్దేశాలు సరిగా లేకపోతే శ్రమ, మనస్తత్వం సరిగా లేకపోతే శ్రమ, వ్యసనానికి లోనైపోతే శ్రమ, మద్యం కలుపుకోవటంలో తెగువ కలిగి ఉంటే శ్రమ. లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చేస్తారట వీళ్ళు. ఎప్పుడైతే వయసెస్ వచ్చేసాయో, దుర్వ్యసనాలు వచ్చేసాయో, న్యాయాన్ని అన్యాయం కింద మార్చేస్తుంటారు. లంచం పుచ్చుకొని దుష్టుడిని నీతిమంతుడని చెప్పేస్తారు. జడ్జెస్ ప్రధానంగా ఈ సమస్యలో చిక్కుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటర్నల్గా, అంతరంగంలో మార్పులు వచ్చినప్పుడు, పాడైపోయినప్పుడు బాహ్యంలో ఆ ఫలితాలే ఫలిస్తారన్నమాట. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేస్తారు.
అపవిత్రుడిని పవిత్రుడని చెప్తారు, దోషినేమో నీతిమంతుడని చెప్తారు. నీతిమంతుని యొక్క నీతినేమో దోషంగా చిత్రీకరిస్తారు. కోర్టుల్లో జరిగే సంఘటన ఇక్కడ చెబుతున్నాడు. న్యాయస్థానాల్లో న్యాయం దొరకటం లేదన్నమాట, అదే చెప్పాడు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడతారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తారు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటల్లో భస్మం అవుతున్నట్లు వారి వేళ్ళు కుళ్ళిపోతాయి. వారి పువ్వు ధూళి వల్లే పైకి ఎగిరిపోతుంది. వారి ప్రాణాలు పోతాయి, వారి స్థానాలు కుళ్ళిపోతాయి, వారి స్థిరత్వాలు ఊడిపోతాయి. దానిని బట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది. ఆయన వారి మీదకు తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల మధ్య వారి కణేబరములు పెంట వలె పడిపోయి ఉన్నాయి. గాడ్స్ ర్యాత్, దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు శవాలు నేల రాలిపోతూ ఉంటాయి. చూడటానికి భయానక దృశ్యం ఇది. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వద్దనేది ఇక్కడ మనకు పాఠం. ఆయన దూరమునున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగంగా వస్తూ ఉన్నారు. అన్య జనాంగానికి సువార్త ద్వారా ఇస్తున్నటువంటి పిలుపు అన్నమాట. వారు వేగంగా వచ్చేస్తున్నారు. మొదటివారు కడపటివారు అయిపోతున్నారు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు. యూదులు మొదటివారు, కానీ వాళ్ళు ప్రభువుని తృణీకరించి తిరస్కరించి కడపటివారు అయ్యారు. అన్యజనులు కడపటివారు, కానీ ప్రభువును వారు అంగీకరించి మొదటివారు అయ్యారు. వారిలో అలసిన వాడైనా తొట్టిల వాడైనా లేడు. వారిలో ఎవడో నిద్రపోడు కునుకుడు. వారి నడికట్టు విరిగిపోదు, వారి పాదరక్షలు తెగిపోవు. వారి బాణాలు వాడగలవి, వారి విండ్లన్నీ ఎక్కుపెట్టబడి ఉన్నవి. వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు. వారి రథచక్రాలు సుడిగాలి తిరిగినట్లు తిరుగుతాయి. వేగం. అన్య జనాంగం ప్రభువును ఎరిగినటువంటి వారు అన్ని విధాల అభివృద్ధిలోనికి వస్తారనేది చెప్పాడు. దేవుని తిరస్కరించిన యూదులు పతనం అవటం ఒక్కటే కాదు, దేవుని అంగీకరించిన అన్యజనులకు మంచి దినాలు వస్తాయి అనేది చెప్పాడు. ఆడసింహం గర్జించినట్లు వాళ్ళు గర్జిస్తారు, కదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు. వేట పట్టుకుపోయినా అడ్డమేమీ లేకుండా దాన్ని ఎత్తుకుని పోతారు. విడిపింపగల వాడెవడు లేడన్నప్పుడు విజయం వాళ్ళదే. చర్చ్ విల్ గెట్ ద విక్టరీ. వారు ఆ దినమున సముద్ర ఘోష వల్ల జనం మీద గర్జన చేస్తారు. ఒకవైపు ఒకడు భూమి వైపు చూడగా అంధకారం బాధ కనపడింది. అంతటా ఆ దేశం మీద వెలుగు మేఘముల చేత చీకటి అవుతోంది. ఇక 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 13 వచనాలు ఉన్నాయి. చాలా దివ్యమైనటువంటి అధ్యాయం ఇది. ఈ గ్రంథంలో ఒక టర్న్ అన్నమాట, ఒక మలుపు. రాజైన ఉజ్జియా చనిపోయాడు. రాజైన ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు, దీర్ఘకాలం. అతడు చాలా బలమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడు. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు ప్రారంభం నుంచి అతని చరిత్ర కనిపిస్తోంది. అతడు దేవునికి లోబడిన కొలది వర్ధిల్లాడు. కానీ గర్వించి అతడు యాజకులతో పాటుగా అతడు అన్యగ్నిని ప్రవేశింప ప్రయత్నం చేసినప్పుడు అతని నొసట కుష్టి వ్యాధి పుట్టింది. అందరూ అతను బయటికి తోలేశారు ఉజ్జియాని. ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా తర్వాత యోతాము రాజు అయ్యాడు. ఆహాజు తండ్రి యోతాము, ఉజ్జియా కుమారుడు. ఈ ఉజ్జియా తర్వాత యోతాము కూడా 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ ఉజ్జియా మృతి పొందిన ఒక సంవత్సరానికి జరిగిన సన్నివేశం. రాజు లేడు, రాజు ఎఫెక్టివ్ కింగ్ లేనప్పుడు మృతి పొందిన సంవత్సరాన అక్కడ ఉజ్జియా మృతి మనకు ఒక సైన్గా చూపిస్తున్నాడు. ఉజ్జియా మృతి పొందడానికి కారణం, అతడు వృద్ధుడై చనిపోయాడు. అయినప్పటికీ కుష్టి వ్యాధి చేత అతడు పాళెం వెలుపుటే ఉండి చనిపోయాడు. రాజబంధువులు పాతిపెట్టే చోట పాతిపెట్టబడ్డాడు. హిస్టారికల్ మ్యాన్, హిస్టరీలో లేకుండా వెళ్ళిపోయాడు, చరిత్రహీనుడైపోయాడు. చరిత్ర సృష్టించిన వారు చరిత్రహీనులు అయిపోతారు వారు పాపాన్ని ఆశ్రయించినప్పుడు. అట్లాంటి రాజు చచ్చిపోయిన సంవత్సరాన దేవుని యొక్క దర్శనం వచ్చింది. ఎందుకంటే ప్రజలు పాపం మీద పడిపోయారు. అట్లాంటప్పుడు ప్రజలకు సందేశం వెళ్ళాలి. ఎట్లా వెళుతుంది? గాడ్ నీడ్స్ ఎ ప్రాఫిట్. ఒక ప్రవక్త కావాలి దేవునికి, ఒక స్వరం కావాలి. అది ఎవరి స్వరం అయి ఉండాలి? గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ద రైట్ పర్సన్ టు ప్రీచ్ దెమ్. నశించిపోతున్న లోకానికి ప్రకటించేటువంటి ఒక మానవుడు కావాలి. మాట్లాడే దేవునికి మాట్లాడే ఒక మానవ నోరు కావాలి, ఒక స్వరం కావాలి. ఆయన పక్షంగా నిలిచే ఒక వ్యక్తి కావాలి. ఎవరు నిలుస్తారు ఆయన పక్షంగా? అది ఆయన యొక్క ప్లీ.
కనుక ఎవరు వెళ్తారు? నా నామం నిమిత్తం నేనున్నాను ప్రభువా నన్ను పంపు అన్నాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవరైనా సరే నేనున్నాను నన్ను వాడుకో అంటే దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. నువ్వు అక్కర్లేదు, నువ్వు పనికిరావు అని అనడం. కనుక దేవుని పిలుపు ఇక్కడ యెషయాకు వస్తుంది. యెషయా శాస్త్రి వాస్తవంగా, అయితే ఇక్కడ అతని ప్రవక్త ఆఫీస్ అతనికి అటాచ్ చేయబడుతుంది. చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను. అతి ఉన్నతమైన సింహాసనం, పరలోక దర్శనం చూస్తున్నాడు. పరలోక దర్శనం చూస్తున్నాడు. మొదటి 5 అధ్యాయాల్లో యెషయా ప్రజల వైపు చూచాడు. దోషభరితమైన జనం అన్నాడు, నాశనం వస్తుంది అన్నాడు, మద్యం తాగారు అన్నాడు, పాడైపోయారు అన్నారు, లంచగొండులు అన్నాడు, పాపులైపోయారు అన్నాడు, అన్నీ చెప్పాడు. అంత వాపోయినటువంటి యెషయా ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడట? దేవుణ్ణి సింహాసనం మీద కూర్చుండగా చూస్తున్నాడు. దేవుణ్ణి చూచిన తరువాత యెషయా తన అంతరంగాన్ని చూసుకున్నప్పుడు తాను పాపినని గుర్తెరిగాడు. రక్షించబడిన వ్యక్తులు చాలా సందర్భాల్లో పొరపాటు పడేది ఏమిటంటే ప్రజలను చూచి వీళ్ళంతా పాపులు అనుకుంటాం. వాస్తవంగా మన అంతరంగంలో చూసుకుంటే మనం కూడా పాపులమే. మనలో కూడా అపవిత్రత ఉంది, మనలో కూడా పాప స్వభావం ఉంది. కనుక ఎన్నడూ మనం పాపము లేనివారమని చెప్పడానికి యోగ్యులం కాదు. పాపము యొక్క శిక్ష నుండి విడిపించబడ్డాం కృపచేత. పాప స్వభావం ఎక్కడుంది? ఇప్పుడు రక్షించబడిన విశ్వాసి యొక్క శరీరమును ఆధారం చేసుకుని అతనిలో పాపం యొక్క ప్రాచీన స్వభావం ఇంకా ఏలుతూనే ఉంటుంది అంటిల్ ద డెత్, ఫిజికల్ డెత్. కనుక నేను పరిశుద్ధుడిని, నేను గొప్పవాడిని, నేను ప్రతిష్ఠితుడిని అన్న భావానికి వెళ్ళద్దు. ప్రభువు కృప వల్ల మనల్ని నిలబెట్టాడు, అంతవరకే. దేవునికి స్తోత్రం. ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద ప్రభువు కూర్చున్నాడు. తన ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ తరంలో, ఈ సంవత్సరంలో దేవుడు తన ప్రజలకు, ఈ లోకానికి సందేశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్ యు రెడీ టు గో ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్? దేవుని పక్షంగా వెళ్ళటకు నీవు సిద్ధంగా ఉండగలుగుతావా? చదువుతాను. ప్రభు ఆసీనుడై ఉండటం చూచాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండుకున్నాయి. ఆయన పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. వాళ్ళు దేవుని చూడలేదు. వారు శరాపులు, కెరూబులు, శరాపులు, మహాదూతలు, దేవదూతలు, 24 పెద్దలు. వీళ్ళల్లో ఎవ్వరూ దేవుణ్ణి ఎన్నడూ ఎప్పుడు చూడలేదు. మనం కూడా చూడలేము. మనం చూడగలిగేది ప్రత్యక్షతలోకి వచ్చిన యేసుక్రీస్తునే తప్ప ఒరిజినల్ గాడ్ని ఎవడు ఎన్నడూ చూడలేడు. సింహాసనం మీద కూర్చున్నాడు దేవుడు అన్నాడు, పైన కెరూబులు ఉన్నాయన్నాడు, చొక్కా అంచులు నిండే అన్నాడు. ఈయన ఇలాంటి వ్యక్తి అనేది చెప్పలేడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు శరాపులు, కెరూబులు. వండర్ఫుల్ అండి. పరిశుద్ధుడు, 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 ట్రిపుల్ కాలింగ్, 3 పర్యాయాలు హోలీ, హోలీ, హోలీ. దీన్ని త్రిత్వంగా కొందరు చెబుతారు, లేదంటే అతి పరిశుద్ధుడు అని చెప్పటానికి చెబుతారు. హోలీ, 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 హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలములో కూర్చున్నటువంటి ఆయన సింహాసనం మీద కూర్చున్న దేవునిగా కనబడుతున్నాడు. ఆ ప్రభు యొక్క దర్శనం ఎప్పుడైతే అతను చూచాడో, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. మందిరం ధూపం చేత నిండుంది. వెంటనే తన హృదయాన్ని చూసుకుంటూ అంగలారుస్తున్నాడు. అయ్యో అని పిలుస్తున్నాడు. ఐ సాడ్, ఓ ఈజ్ మీ. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను నివసిస్తున్నవాడును. నేను నశించి తిని సైన్యములకు అధిపతి యొగు యెహోవాను రాజును నేను కన్నులారా చూచి తిని అని అనుకుంటుని. వండర్ఫుల్ కదండి. రాజును సైన్యములకు అధిపతి యొగు యెహోవాను. యేసుక్రీస్తే. ఎనీ రివలేషన్ టు హ్యుమానిటీ, హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ Jesus Christ, pre-incarnated Jesus Christ on the throne in the heaven. పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడై ప్రత్యక్షతకు వచ్చిన వాడు ప్రభు అయిన క్రీస్తే. కనుక రాజును చూచానన్నాడు, దేవుణ్ణి చూచాను. ఆ రాజే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ రాజే
దేవుడు ఆయనే ప్రభువుగా ప్రత్యక్షమయ్యాడు. మత్తయి సువార్త అంతా కూడాను యేసుక్రీస్తును రారాజుగా ప్రజెంట్ చేస్తూ వచ్చింది. ఇక్కడ యెషయా కూడా చెబుతున్నాడు, యేసుక్రీస్తు రాజు, దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎప్పుడైతే చూశాడో తాను అంటున్నాడు, నేను యెహోవాను కన్నులారా చూశాను, నేను నశించిపోయాను. నశించిపోతే ఎట్లా బ్రతికుంటాడు? తర్వాత ప్రవచనాలు చెబుతాడు. నేను నశించి తిని అంటే తాను దేవుణ్ణి చూచాను, నేను చచ్చిపోతానని అనుకున్నాడు. నా జీవితం అయిపోయింది ఇక, ఎందుకంటే దేవుణ్ణి ఎవడు చూడలేదు, చూస్తే చస్తాడు. నిర్గమ 33:20 మోషేతో దేవుడు అదే చెప్పాడు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడయ్యా మోషే అని చెప్పాడు. కానీ నేను చస్తున్నాను అని చెప్పి, నేను నశించిపోయానని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నమాట, శరాపుల్లో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారు తీసుకుని వచ్చి నిప్పును చేతబట్టుకున్న నా ఎదుగు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయన, నీ దోషం తొలగిపోయింది. శరాపు ఒక కారు అంటే పట్టుకారు, దాంతో ఒక నుప్పు కణం తీసుకుని వచ్చి పెదాలకు తాకించాడు. ఇది దర్శనం, మూతి కాలిపోలేదు, అది నుప్పులు కాదు, ఈయన శరీరం కాదు, అక్కడ ఆత్మలో చూస్తున్నాడు ఆ దర్శనాన్ని. కనుక నోరు మాటను జ్ఞాపకం చేస్తుంది, మాట హృదయాన్ని జ్ఞాపకం చేస్తుంది. నోటికి తాకబడిన అగ్ని పరిశుద్ధ అగ్ని చేత హృదయము దహించబడింది అని అర్థం వస్తోంది. పవిత్రపరచబడిన హృదయం కలిగిన వాడు అయిన తరువాత దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించాలి. పాపంలో జీవిస్తూ దేవుని సేవలో కొనసాగలేవు. పాపాన్ని విడిచిన వాడే దేవుని సేవలో రావాలి. ఇక్కడ అదే చూస్తున్నాం మనం. నీ పెదవులకు తగిలింది కనుక పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది. దేవుని యొక్క అగ్ని చేత హృదయంలో ఉన్నటువంటి మలినం దహించబడితేనే తప్ప ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు. కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత నీ అంతరంగం మార్పుకు గురి కావాలి. దాని అంతరంగ సున్నతి అన్నాడు, రక్తం చేత కడగబట్టం అన్నాడు. రకరకాల పదాలు వాడినప్పటికీ కూడా హృదయ శుద్ధి నీకు దొరికింది. అది దేవుడే నీ పట్ల చేశాడు. ఇది నీ వల్ల కలిగింది కాదు. నీవైతే నీవు చెప్పినట్టు పాపివే, కానీ ప్రభువు నిన్ను తాకిన చేత, అగ్ని నిన్ను తాకటం చేత నువ్వు పరిశుద్ధమయ్యావు. అగ్ని నందు సువర్ణం శుద్ధి అయినట్లు ప్రభు యొక్క ఆధ్యాత్మిక అగ్ని నీకు తాకుట చేత, పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత నీ పాపము క్షమించబడింది. నువ్వు పరిశుద్ధుడవయ్యావు. ఎలా ఎనగా నువ్వు పాపినని గుర్తించావు, ఒప్పుకున్నావు, విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నావు. ప్రభు నిన్ను క్షమించాడు. అది ఆ సందేశం యెషయాకు వచ్చింది. 8వ అధ్యాయం. అప్పుడు దేవుని స్వరం వినబడుతోంది, నేను ఎవరిని పంపేదను, నేను ఎవరిని పంపేదను. నేను అన్నాడు సింగులర్. నా మా నిమిత్తం ఎవడు పోవును, ఇక్కడ ప్లూరల్ వాడుతున్నాడు. ఒకే మనిషి మాట్లాడుతున్నప్పుడు నేనెవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవును, 2 ప్రశ్నలు. నేనెవరిని పంపెదను అన్నప్పుడు ఒక్క వ్యక్తికి మాట్లాడుతున్నాడు. మా నిమిత్తం ఎవడు పోవును అన్నప్పుడు ముగ్గురుగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది? నేనెవరిని పంపుతాను? యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి దేవుడు పంపించడానికి మునుపు ప్రవక్తలను పంపానని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. తెల్లవారుజామునే లేచి బోధించు నిమిత్తము మీ కొరకు నేను ప్రవక్తలను పంపి తిని, మీరు ప్రవక్తల మాటలు వినలేదు, వారిని కొట్టి చంపారు. చివరిలో నా కుమారుని సన్మానించుదురనుకుని నేను నా కుమారుని పంపి తిని, అయినను మీరు ఆయనను చంపి ద్రాక్ష తోటకు వెలుపలకు ఈడ్చివేశారు. అర్థమవుతుందా? ద్రాక్ష తోట ఇజ్రాయేలు దేశం, యోధా దేశం. ప్రభువుని పంపించినప్పుడు వాళ్ళు ప్రభువుని చంపేశారు, పట్టణమునకు బయటికి ఈడ్చేశారు. సోదరుడా సోదరి, అది ప్రభు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు వారికి. నా నిమిత్తము మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. when he heard the voice of God, and I heard the voice of the Lord saying, whom shall I send, and who will go for us? Then I said, here am I, send me. నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. ఇమ్మీడియట్గా, వెంటనే, వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు యెషయా. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బిలీవర్ టు రెస్పాండ్ టు ద గాడ్స్ వర్డ్ ఇమ్మీడియట్లీ. వెంటనే దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందించడం విశ్వాస యొక్క లక్షణం. యెషయా అగ్ని చేత తాకబడిన హృదయం కలిగిన వాడు, బగబగలాడుతున్న హృదయం కలిగిన వాడు, ప్రజల యొక్క రక్షణార్థం హృదయం మండుతున్నటువంటి వాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు.
ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడిన అనుభవాన్ని కలిగిన వాడు. ఆయన అంటున్నాడు, లార్డ్ హియర్ ఐ యామ్, నేనున్నానయ్యా, నన్ను పంపించండి. కెన్ యూ సే దట్? నువ్వు చెప్పగలుగుతావా? భారతదేశంలో అనేక మంది క్రైస్తవేతరులు ప్రభువుని ఎరుగక, సువార్త ఎరుగక నశించిపోతున్నారు, అగ్నిగుండానికి పోతున్నారు. దినదినము సువార్తను తెలియక చనిపోతున్న వారు ఉన్నారు. ఎవరు వెళతారు వారి నిమిత్తము? ఈ పిలుపుకు దక్షిణ భారతాన్ని స్పందించే క్రైస్తవుల శాతం ఎంత ఉంటుంది? కనుక సువార్త లేని స్థలాల్లో పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. తన పరిధిలో తాను సువార్త ప్రకటించాడు. వేరొకరి మేరలోను ప్రవేశించలేదు. పౌలు గారు వేరొక సువార్తికుడు అక్కడ ఉన్నాడు, ఆ ప్రాంతంలో వెళ్ళేవాడు కాదు. మరి ఇప్పుడు ఏలూరు పట్టణం 4 కిలోమీటర్ల వ్యాసార్థం సెంటర్ పాయింట్ నుంచి తీసుకుంటే 200 సంఘాలు. ఇంకా బయట ఊళ్ళోళ్ళు కూడా వచ్చి పెడుతున్నారు. ఇప్పుడు టీవీ బోధకులు స్టాండర్డ్ అయిన వాళ్ళు కూడా వారి తరపున మనుషులను నియమించుకుంటున్నారు. ఒకప్పుడున్న సువార్త దర్శనం ఇవాళ ఉందా? కొందరు వాహనాలు వేసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చి ఆ ప్రాంతమంతా సువార్థీకరణ అయిపోయింది, మేము కరపత్రికలు విసిరొచ్చేసాం కారులో వెళ్ళి అంటున్నారు. ఇవాళ చాలామంది చాలా రకాలుగా తమను తాము సంతృప్తిపరుచుకుని మోసపోతున్నారే తప్ప స్వార్థీకరణ అలాగేనా? అలాగే జరిగిందా? టీవీల్లో ప్రకటించుకొని ఇళ్లలో కూర్చుంటే సరిపోయిందా? పర్సనల్ ఇవాంజలిజం. నేనున్నాను ప్రభు నన్ను పంపు అంటే టీవీ స్పీకర్ గానా, మీడియా స్పీకర్ గానా? కాదు. యూ షుడ్ గో ఇన్ టు ద పీపుల్. ప్రజలలోనికి వెళ్ళాల్సిందే, ప్రజలను కలవాల్సిందే, ప్రజలతో మాట్లాడాల్సిందే, ప్రజలకు వివరించాల్సిందే, ప్రజల అనుమానాలు తీర్చాల్సిందే. అందరం టీవీల్లో కూర్చొని వాక్యం చెప్పి అయిపోయింది అంటున్నాం. ఎంతమంది మార్పుకు వస్తున్నారు? వాడు చాలా విచారకరమైన పరిస్థితులు క్రైస్తవ్యంలో నేడు కనిపిస్తూ ఉన్నాయి. సోదరుడు దానికి తగ్గట్టుగా మత ఛాందస్సులు మాట్లాడితే మత మార్పులను గోల చేస్తున్నారు ఈ దినాల్లో. ఎక్కడున్నాయి మత మార్పులు? బలవంతంగా నన్ను మతం మార్చారన్న ఒక్క పోలీస్ కంప్లైంట్ ఉందా ఎక్కడైనా? నన్ను ప్రలోభ పెడుతున్నారండి, ఈ మతంలోకి రమ్మని గోధుమలు ఇస్తా అన్నాడు, బ్రెడ్ ఇస్తా అన్నాడు, లేకపోతే ఇల్లు ఇస్తానన్నాడని నాకు ప్రలోభ పెట్టారు పలానా వాళ్ళు అని ఎవడైనా కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడైనా కనిపిస్తుందా మ్యాజిస్ట్రేట్కి? ఏమీ లేకుండా ఉట్టి గోల చేస్తున్నారు. దాన్ని చూసి క్రైస్తవ బోధకులు ఆందోళన చెందిపోతారు, ఏదో శ్రమలు వచ్చేసినట్టుగా. కాన్స్టిట్యూషనల్గా ఇవాంజలిజం ఈజ్ అవర్ రైట్. నేను ముగిస్తున్నాను. నేనున్నాను, నన్ను పంపము. యూ మస్ట్ సే దట్ ఐఎమ్ హియర్ లార్డ్, ఐఎమ్ రెడీ టు గో. నువ్వు దీవించబడతావు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించిన వారు బేమడోలు వాస్తవ్యులు కుమారి పిట్టా మౌనిక జన్మదినం సందర్భంగా ఆమె తల్లిదండ్రులు పిట్టా రాధాకృష్ణ విజయలక్ష్మి గారు, వారి సహోదరుడు ఆదిత్య కుమార్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.